ఇండోనేషియా భారత్‌తో డబుల్ గేమ్ ఆడుతుందంటే ఆడుతుంది. ఎందుకంటే, మన దగ్గర ఉన్నటువంటి మొన్న ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి చూపించినటువంటి ఆ శౌర్యం ఏదైతే ఉందో, ఆ యొక్క శక్తిని చూసి ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు కావాలని మనతో 4,000,00,00,000 4,200,00,00,000 రూపాయలకి ఒప్పందం చేసుకుంది. దాదాపు $450, $460 మిలియన్ దీని యొక్క విలువ. అంతా అయిపోయింది. దానికి సంబంధించి ఒప్పందాలన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు ఇండోనేషియా ఏం చెప్తోందంటే, మా యొక్క దేశ రక్షణ కోసం మేము పాకిస్తాన్ నుంచి కూడా ఆ JF-17 థండర్ యుద్ధ విమానాలను కూడా కొనుక్కుంటాం. అంటే పాకిస్తాన్, చైనా సంయుక్తంగా నిర్మించినవన్నీ తయారు చేస్తున్నాయి కదా సంయుక్తంగా. ఈ యొక్క యుద్ధ విమానాలు కూడా అవి కొనడానికి ఆసక్తి చూపిస్తుంది. దానికి సంబంధించి గత వారమే ఇండోనేషియా రక్షణ మంత్రి షామ్సుద్దీన్ అలాగే ఇటు ఎయిర్ చీఫ్ పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ భేటీ అయ్యారు. అందులో 17 యుద్ధ విమానాలు JF-17 థండర్ యుద్ధ విమానాలు కావాలని ఆర్డర్ ఇచ్చినట్లుగా దీనికి ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే మన దగ్గర క్షిపణులు కావచ్చు, లేకపోతే ఇంకొక యుద్ధ విమానాలు కావచ్చు, ఏవైనా సరే కొనేటప్పుడు అంటే ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర కొనొద్దు అనే ఒకటటువంటి రూల్ లేదు. కానీ మామూలుగా అయితే భారత్ దగ్గర ఏది కొన్నా సరే పాకిస్తాన్ దగ్గర ఏవి కొనవు, ఏ దేశాలైనా సరే. కానీ ఇప్పుడు ఇండోనేషియా తన బుద్ధిని అయితే బయటపెట్టింది. వాళ్ళందరూ ఒకటే అన్నట్టు విధంగా తయారైంది. ఇప్పుడు ఒకవైపు చైనాని కట్టడి చేయడానికి బ్రహ్మోస్ కొన్నది మన దగ్గర. దక్షిణ వైపు చైనాని కంట్రోల్ చేయాలంటే బ్రహ్మోస్ కావాలి. అందుకే మన ఆపరేషన్ సింధూర్లో దాని యొక్క శక్తిని చూసి వీళ్ళేమొచ్చేసి ఈ విధంగా వ్యాపారం చేసుకున్నారు, డీల్ కుదుర్చుకున్నారు. రష్యా కూడా దానికి అనుమతులు ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి JF-17 థండర్ యుద్ధ విమానాలు కావాలంట. అంటే పాకిస్తాన్ని ఆర్థికంగా నిలబెడతారు. ఇది మా దేశానికి కావలసినటువంటి మా దేశ ఆర్థిక భద్రత, మా రక్షణ భద్రత, సరిహద్దు భద్రత అనే విధంగా ఇప్పుడు ఇండోనేషియా మాట్లాడుతోంది. ఇంకా దీని గురించి భారత్ ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. ఆ నిర్ణయం ఏం తీసుకుంటుందా, లేకపోతే ఇంకా వాళ్ళని ఆ వ్యాపారం చేయకుండా, ఆ డీల్ కుదర్చకుండా ఏదైనా ప్రయత్నాలు చేస్తుందా అన్నది చూడాలి ఇంకా.